సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ లా ఆర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆయన ప్రపోజ్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్పిద్ది అంటే, మీరు ఒక ప్రాపర్టీ కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్ తరఫున మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఏంటి అంటే ఈ ప్రాపర్టీ మీది అని. సో మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు ఫుల్ సేఫ్. సో దాన్ని కొన్ని మీడియా ఛానల్స్, నిజంగా కొన్ని చెత్త మీడియా ఛానల్స్ అనొచ్చు, రకరకాలుగా ప్రచారం చేసి, ఒకడంటాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయంట, మన దగ్గర ఉండవంట అంటారు. ఇంకోటి అంటాడు మన ల్యాండ్ ప్రాపర్టీస్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట, మనకివ్వరంట అని ఇంకోటి అంటాడు. ఎక్కడా కూడా ఏ స్టూపిడ్ గవర్నమెంట్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకురా నా దగ్గర పెట్టుకుంటానని ఏ గవర్నమెంట్ అనదండి. ఆయన తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గరే ఉంటాయి, అవన్నీ మారవు. రిజిస్టర్ ఆఫీస్ అలాగే ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ అలాగే ఉంటుంది. కాకపోతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము దాన్ని ఎండార్స్ చేసి ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని చెప్పి గవర్నమెంట్ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం అనేదే ఈ లా. ఇదేంటి అంటే ఫ్యూచర్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ హోల్డ్ చేయటం, ఫిజికల్ హార్డ్ కాపీ డాక్యుమెంట్స్ని హోల్డ్ చేయటం అనే పని లేకుండా ఆ సిస్టమ్ని అవాయిడ్ చేయడానికి ఫ్యూచర్లో ఇది ఒక పిల్లర్ ఫౌండేషన్ అయింది. అండ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనౌన్స్ చేయాలంటే లీడర్ దగ్గర దమ్ ఉండాలి, గట్స్ ఉండాలి. అంత ఈజీ కాదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనౌన్స్ చేయటం అనేది. ఎందుకు అంటే వాళ్ళ ఓన్ పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, పాలిటీషియన్స్ అయినా, బిల్డర్స్ అయినా వాళ్ళే అపోజ్ చేస్తారు, ఓన్ పార్టీ వాళ్ళే. సో మన హోల్ ఇండియాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంప్లీట్గా అప్లై చేసిన ఏకైక స్టేట్ ఏదో తెలుసా మీకు? అర్బన్లో, రూరల్లో కాదు, అర్బన్లో రాజస్థాన్. 2016లో రాజస్థాన్ అప్లై చేసింది ఈ యాక్ట్.